మరి కానీ చూసే కదా. సీత గారు మీరు అన్నట్టు రోజా గారిని ఒక వీడియో నేను చూడడం జరిగింది. అంటే రోజా గారు పుష్కరాలు మొన్న ఏదైతే నిన్న మహాకుంభమేళ పుష్కర స్నానం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళారు. వీడియోస్ ఏదో కొన్ని వీడియోస్ రావడం జరిగింది. దాని మీద మీరు ఒక వీడియో కూడా పెట్టారు. అంటే ఒక 3-4 సార్లు ఎమ్మెల్యేగా చేసి మినిస్టర్గా చేసిన రోజా గారి మీద కూడా కొన్ని కామెంట్స్ చేశారు. మీరు ఒక వీడియో కూడా వైరల్ అయింది. కానీ రోజా గారు అక్కడికి వెళ్ళడం ఏంటి, అక్కడ కొంతమంది చనిపోవడం ఏంటి, ఇది అసలు ఇది మ్యాచ్ అంటారా మీరు అలా మాట్లాడడం? అంటే రోజా గారు ఇప్పుడు అందరూ ఎందుకు వెళ్తారు? ఇప్పుడు మీరైనా దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తారా? మనం ఏదో భక్తి కోసమో లేదా పుణ్యం కోసం వెళ్తాం, మన కష్టాలను తీర్చడానికి వెళ్ళారండి. మీరు 100%. ఇప్పుడు రోజా గారు వెళ్ళడం వల్లే 13 మంది అక్కడ తొక్కిసలాట్లో చనిపోయారు. ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. రోజా గారు ఎక్కడ పెడితే అక్కడ ఐరన్ లెగ్, తను ఎక్కడ ఉంటే అక్కడ మొత్తం నాశనం, ఇలాంటి మాటలు ఇవన్నీ కరెక్టే అంటారా? ఇప్పుడు మీరు కూడా రోజా గారిని ఆమెకు రిప్లై ఇవ్వడం జరిగింది. అలా రోజా గారిని ఎంతమంది ట్రోల్ చేస్తున్నారో, అటు మిగతా 3 ఎన్డీఏ గవర్నమెంట్లో చాలా మంది రోజా గారిని ఐరన్ లెగ్, ఒక మహిళనని చూడకుండా తన మీద ట్రోల్స్ చేస్తున్నారు అనేది కూడా వైసీపీ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెక్టే అంటారా? మీరు కూడా ఒకసారి ఆ వీడియో, మీరు మొన్న ఒక వీడియో చూసాను, ఏం చెప్పారు ఒకసారి చెప్పండి. అది ఏమే రోజక్క, నువ్వేమో పోయినవు, ఆడుకో పోయినవన్నా, కుంభమేళకి ఆడుకో పోయినవంట కదా మే. ఓమే నువ్వు పోవడం వల్ల 17 మంది చచ్చిపోయింది మే, ఏంది మే నువ్వా, అందుకే నిన్ను అందరూ అరే లెగ్ అనేదా అని వీడియో పెట్టాను. వాస్తవమే. మరి దానికి ముందు, ఇప్పుడు ఈ మాట అనడానికి ముందు ఈ డైలాగ్ వచ్చింది అంటే దానికి ముందు ఏం జరిగింది చెప్పనా? తిరుపతిలో ఏదో తొక్కిసలాట జరిగింది, చనిపోయినారు. నువ్వేం చేయాలా, ఏం మాట్లాడాలా? వచ్చినవమ్మా, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకుంటున్నామండి, ఇవన్నీ వద్దు, సామాన్యురాలైన నాకే అందరికి ఎందుకండి, ప్రజలకు ఒక దర్శనం ఎందుకు, మీకు ఒక దర్శనం ఎందుకు, ముఖ్యమంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అందరికి ఒకే దర్శనం పెట్టొచ్చు కదా, ఇవన్నీ దిక్కుమాలి ఇవన్నీ ఎందుకు అని చెప్పి నేనే చెప్పా. ఏది సామాన్య ప్రజల్లో ఒకదాన్ని నేనే చెప్పా. మరి అంత జ్ఞానం మీ రోజు ఎక్కడికి లేకపోయిందా? మరి అట్లా చెప్పాలి కదా నువ్వు. ఇదిగో వచ్చారు, చంపేశారు, కాదు ఇదని చెప్పి మాట్లాడింది. మరి ఇప్పుడు ఇదే పాయింట్ నువ్వు కుంభమేళకి వెళ్ళావు, కర్మ వదిలిపెట్టిందా? ఆ రోజు ఎవరు అంటే కుంభమేళకి రోజాకి ఏం సంబంధం? అక్కడ రోజా గారి చనిపోవడం దానికి ఇక్కడ మరి ఇక్కడ ఇప్పుడు ఏదైతే తిరుపతిలో జరిగిందో, తిరుపతిలో టోకెన్ టికెట్ పెట్టింది ఎవరు? మీ జగన్మోహన్ రెడ్డే కదా, మీరే కదా. నువ్వు ఎన్నిసార్లు పోయి నువ్వు తిరుపతికి? అందరి దగ్గర టికెట్లు తీసుకొని తిరుపతికి పోయి అందరు దర్శనాలు చేయించి కొన్ని లక్షల దుడ్లు దొబ్బేసినావు. టికెట్లు అమ్ముకుందా రోజా గారు? అమ్ముకునింది, దానికి అమ్ముకునింది. ఇప్పుడు ప్రూఫ్స్ చూపించమంటే ప్రూఫ్స్ నా దగ్గర లేవు, అది ఆవిడకే తెలియాలా. అందుకే ఈ రోజు నగరికి లేకుండా వెంకటేశ్వర స్వామి తీసి కింద పడేసాడు. చేసినప్పుడు ఎన్నిసార్లు దీనివల్ల ఏమైనా ఇబ్బంది అయిద్దనే? మరి మీరు ఏం పరిపాలన చేశారు? ప్రజల కోసం ఏం ఆలోచించారు? మరి మీకు తెలీదా మరి అక్కడ జరుగుతుందనే? మరి దాని గురించి నువ్వు అంత హేళన చేసి మాట్లాడినవే. మరి ఇప్పుడు పోతున్నప్పుడు నువ్వు ఇంతమంది పోయినరా, నరేంద్ర మోడీ గారు, వాళ్ళు వీళ్ళు, పవన్ కళ్యాణ్ గారు అందరూ పోయినరా. ఎవరు పోయినప్పుడు జరిగిన మిస్టేక్, నువ్వు పోయిన మాత్రం ఎందుకు జరిగింది చెప్పండి? మరి ఇంకేమనాలి? నిన్న కర్మ ఎవరిని వదిలిపెట్టదండి. ఒక తుస్కారంగా ఏదైనా జరగని, వాళ్ళకి సంబంధం లేని విషయం ఏదైనా జరిగినప్పుడు నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది తిరిగి నీకే వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా రోజు మన జరిగిన కుంభమేళ అదే. మరి డైలాగులు పెట్టమని, డైలాగులు చెప్పమంటే రావా? అదే వచ్చింది. కానీ రోజా గారు పవన్ కళ్యాణ్ గారిని అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అంటే వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రోజా గారు చాలా అనుచిత వ్యాఖ్యలు, అంటే ఒక మహిళ అయ్యుండి వాళ్ళని చాలా నానా రకాలుగా మీడియా ముందు మాట్లాడారు. ఆ వైసీపీ పార్టీలో ఉండే పేర్ని నాని, కొడాలి నాని, వీళ్ళందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో లీడర్లని దారుణంగా మాట్లాడారని కూడా అంటున్నారు. ఆ టైంలో ఆ 4 ఏళ్లలో మీకు అనిపించింది ఏంటంటే, అంటే వీళ్ళు ప్రజల చేత వెన్నుకోబడిన నాయకులే, ఇలా ప్రజల గురించి ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడాలి తప్ప లీడర్ల గురించి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, ఎవరు ఏ పోస్ట్లో ఉన్నా కూడా గవర్నమెంట్ మినిస్టర్లు ఏం చేయాలనేది కూడా పక్కన పెట్టి వాళ్ళు ప్రెస్ మీట్ల మీదకి వచ్చి పొద్దున్న లేస్తే టీడీపీ గవర్నమెంట్ అవ్వచ్చు, జనసేన, బీజేపీ గురించి మాట్లాడతారని. ఆ టైంలో అంటే ఆ 4-5 ఏళ్ల పరిపాలనలో మీకు అనిపించింది ఏంటంటే, వీళ్ళు మీడియాతో? నాకు అనిపించింది అదే కదా. ఇప్పుడు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రోజక్క కానీ, పేర్ని నాని కానీ, ఆ గుడ్డు అమర్నాథ్ కానీ, తర్వాత ఇంకా ఈ కొడాలి నాని గారు కానీ, వీళ్ళందరూ ఏం చేసినారు? ఎంతసేపటికి ప్రజలకి పరిపాలన చేద్దాము, మనం ఒక ఎమ్మెల్యేలు అయ్యాము, ఎంపీలు అయ్యాము, మన పని మనం చేసుకుందాం వదిలిపెట్టేసా. ఎంతసేపటికి పవన్ కళ్యాణ్కి 3 పెళ్లిళ్ళని ఇయే కదా మాట్లాడిందా? అవసరం ఏముంది? ఇప్పుడు 3 పెళ్లిళ్ళు అన్న వాళ్ళు మీరందరూ మొహాలు ఏడ పెట్టుకుంటారా?
ఆయన కర్మ కొద్దీ ఏదో జరిగింది, ఒకరికి అంత క్లియర్ చేసుకొని ఇది చేసుకున్నాడు, ఏదో ఆయన బతుకు ఆయన ఇది చేస్తా ఉన్నాడు, దాన్ని పట్టుకొని అంటే ఇంకేం మైనస్ లేవు కదా. అంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడారు కాబట్టి వీళ్ళకి 11 వచ్చాయి. ఆ పవన్ అసలు రాజకీయాలు వేరు, వ్యక్తిగత జీవితాలు వేరు అనేది కూడా ప్రజల్లోకి అంటే కొంచెం బలంగా ఎవరైతే గవర్నమెంట్ జనసేన పార్టీ అవ్వచ్చు మరి అందుకే కదా అది బలంగా జనాల్లోకి వెళ్ళింది. కానీ ఆ 3 పెళ్లిలు అంటే ఒక వ్యక్తిగత జీవితాన్ని తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే కరెక్ట్ కాదుగానే కదా చెప్తా ఉంటానా. పిల్లకాయలను పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళ గురించి 4వ పెళ్ళం ఇప్పుడు ఏనే అని చెప్పేసి కౌంటర్ ఆయన కౌంటర్ ఆయన పోతే ఆయనే తీసుకున్నట్ట. పిల్లకాయలను పెట్టుకుని ఏంది మాట్లాడాలి నువ్వు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండవు కదా. 4వ పెళ్ళాము జగనే ఇలాంటి మాటలు కరెక్ట్ అంటారా? మరి కరెక్ట్ కాకపోతే 4 పెళ్ళిళ్ళు ఏడ మూడే కదా పెళ్ళిళ్ళు అయినాయా పవన్ కళ్యాణ్ గారికి? 4 ఏడైంది. 4వ పెళ్లి 4వ పెళ్లి 4 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు 4వ పెళ్ళాన్ని నువ్వే కదరా నిన్నే చేసుకుంటారా అని చెప్పేసి అన్నాడు. తప్పే ఉందాడా?